మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. దేశ సమైక్యత కోసం మొక్కవోని దీక్షతో పోరాడిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ 2K రన్ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీ డి జానకిలతో కలిసి స్టేడియం గ్రౌండ్లో 2 కిలోమీటర్ల రన్ ఫర్ యూనిటీ రన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ సాధనే మనందరి లక్ష్యమన్నారు. అప్పుడే సర్దార్ పటేల్ ఆశయాలు సాధించినట్లు అవుతుందని అన్నారు. 1948 సెప్టెంబర్ 13న పటేల్ చేసిన ఆపరేషన్ ఫాలోతోనే స్వతంత్ర సంస్థానాలు భారతదేశంలో విలీనం జరిగినట్లు అన్నారు. పటేల్ గారి పోరాటంతోనే తెలంగాణ ఇవాళ భారతదేశంలో ఉందని అన్నారు. అందరికీ 1947లో స్వతంత్రం వస్తే మన తెలంగాణకు 1948లో సెప్టెంబర్ 17 విమోచన కలిగిందని, వల్లభాయ్ పటేల్తోనే సాధ్యమైనట్లు తెలిపారు. పటేల్ సమైక్యత నినాదమే మనకు ఈరోజు స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఇచ్చిందని అన్నారు. అందుకే ఆ మహనీయుని మనమంతా గుర్తించుకోవాలి, రుణపడి ఉండాలని ఆమె అన్నారు. ప్రతి విద్యార్థి, ప్రజలు, యువకులు సర్దార్ పటేల్ గురించి వారి జీవిత చరిత్రను తెలుసుకోవాలి అప్పుడే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు అడ్డుకోగలుగుతాము, ఆ మహనీయుని ఆశయాలు సాధిస్తామని అన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. పూలమాల వేసేసిందిగా కూర్చున్నాం. మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి పూలమాల వేసి అలంకరించాల్సిందిగా కూర్చున్నాము. ఈరోజు నేషనల్ యూనిటీ డే వాక్ ఉంది. వాక్ ను మనము నిర్వహించడం జరుగుతున్నది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ప్రారంభోత్సవానికి విచ్చేస్తారని తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. వారు చేసినటువంటి అనేక సేవలు దేశం కోసం, దేశ స్వతంత్రంలో అనేక పోరాటాలు చేసి స్వాతంత్రం సాధించడంలో కీలక పాత్రను పోషించి ఆనాడు స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ఉప ప్రధానిగా, హోంశాఖ మంత్రిగా సేవలు అందించి భారతదేశం యొక్క అభివృద్ధికి, విజన్ కి వారందరూ కూడా ముందుండి వారు చేసినటువంటి సేవలు కానీ, రైతుల పక్షాన ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం మన రైతులను పెద్ద ఎత్తున సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశ ఐక్యత, సమగ్రత మరియు భద్రతను కాపాడడానికి నన్ను నేను అంకితం చేసుకున్న సందేశాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత మరియు చర్యల ద్వారా సాధ్యమైన నా దేశ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా దేశం యొక్క అంతర్గత నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. से चली वो
గవర్నమెంట్ నమస్కారం. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా మనం నిర్వహిస్తున్న ఈ జాతీయ ఏకతా దినోత్సవ సంబరాలకి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు పెద్ద ఎత్తున మన నగర ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, మన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, గౌరవ ఎంపీ గారి ధన్యవాదాలు. మనం ఈ ఏకతా దినోత్సవం, ఈ ఏకతా ర్యాలీ స్ఫూర్తితో మన జిల్లా కూడా అభివృద్ధి పదంలో ప్రయాణించాలి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ కూడా మీరందరూ కూడా అంటే మనం ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేసుకున్నాం. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చేస్తారు, మన దేశ ఐక్యత కోసం ఏం చేశారు అనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి. వారి కృషి ఫలితంగానే ఇప్పుడు మన దేశం ఒక్కటిగా ప్రపంచంలో అగ్రగామి దేశంగా పురోగమిస్తుంది. కాబట్టి వారి గురించి చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా విద్యార్థులను తీసుకొచ్చిన అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV 99 న్యూస్.